कार टीवी7 भारत देख रहे हैं आप। मैं हूं आपके साथ सुरभि राजपूत। अब सीधा आपको लेकर चलते हैं आंध्र प्रदेश के भोजपुरम में, जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी प्रदेश की जनता को संबोधित कर रहे हैं। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जनसेवा और राष्ट्र సేవా की ప్రేరణ మిలేగి। మిత్రులారా, ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం। ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు। ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది। అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం। అలాగే పంజాబ్ లో సంత్ రవిదాస్ గారి పేరుతోని ఎయిర్పోర్ట్ ని ప్రారంభించాం। అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది। ఈ కొత్త ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది। ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు, దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను। साथियों, बीते 12 इयर्स में देश के एविएशन सेक्टर ने असाधारण प्रगति की है। 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे। आज ये संख्या 166 है। एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी। एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं। మిత్రులారా, గత 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది। 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది। ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి। ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను। 12 इयर्स में सिर्फ एयरपोर्ट की संख्या ही नहीं बढ़ी है। हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है। इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है। कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है। इस पर भी 29,000 करोड़ रुपीज खर्च किए जाएंगे। మిత్రులారా, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ల తాలూకా సంఖ్య మాత్రమే పెరగలేదు। మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు। ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది। కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూకా ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది। దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను। साथियों, एविएशन सेक्टर में देश ने एक और बड़ा माइलस्टोन हासिल किया है। कुछ ही दिन पहले काशी में जी स्पोक एयरपोर्ट मॉडल का शुभारंभ हुआ। आज वही मॉडल पंजाब के अमृतसर तक पहुंच गया है। इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे। मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं। साथियों, हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है। आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास
डबल इंजन की स्पीड से आगे बढ़े, इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है। మిత్రులారా, విమానయాన రంగంలో దేశంలో మరో పెద్ద మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను. साथियों, आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है. हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो. इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है. इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं. మిత్రులారా, ఈ రోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామయ్యపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం. साथियों, पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है. विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं. మిత్రులారా, పోర్టుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్, ఎక్స్ప్రెస్వేస్ నెట్వర్క్ ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి. साथियों, ये पूरा रीजन देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े, इसके लिए आज आंध्र प्रदेश में करीब 1 लाख करोड़ रुपीस की रेलवे परियोजनाओं पर काम चल रहा है. राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है. यहां 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है. మిత్రులారా, ఈ ప్రాంతం మొత్తం దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం. साथियों, आज इस क्षेत्र के विकास में पीएम गति शक्ति नेशनल मास्टर प्लान भी बड़ी भूमिका निभा रहा है. पीएम गति शक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है. जब यहां ये आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा. మిత్రులారా, ఈ ప్రాంత అభివృద్ధితో పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పీఎం గతి శక్తి ద్వారా రైల్ గాని, పోర్ట్ గాని, ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది. साथियों,
आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है। सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని, ఐటీ గాని, టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. हमारे टैलेंटेड युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये बहुत आवश्यक है। इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसी फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है। विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है। మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను. चंद्रबाबू के नेतृत्व में हमारा आंध्र अब सॉफ्टवेयर के साथ साथ मैन्युफैक्चरिंग का भी हब बनेगा। इससे आंध्र में फ्यूचरिस्टिक जॉब्स तैयार होगी, टेक इंडस्ट्रीज के लिए नया वातावरण तैयार होगा। చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి. టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది. साथियों, वर्ल्ड इकोनॉमी में कहीं पर किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता। उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है। आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं। चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं। इसी का परिणाम है आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती हैं। మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు. దానికోసం ఒక పూర్తి ఈకో సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకో సిస్టమ్ ని నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. साथियों, यहां सेमीकंडक्टर के साथ साथ एआई इंफ्रा और डेटा सेंटर पर भी काम हो रहा है। गूगल ने भी यहां $15 बिलियन के एआई और क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस की घोषणा की है। और भी कई ग्लोबल कंपनी यहां नई संभावनाएं देख रही हैं। इसका बहुत बड़ा फायदा आंध्र प्रदेश के साथ साथ देश के यूथ को हो रहा है। మిత్రులారా, ఇక్కడ సెమీకండక్టర్ తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ $15 బిలియన్ విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది. साथियों, आंध्र की इंडस्ट्रियल ग्रोथ स्टोरी केवल डिजिटल टेक तक से ही सीमित नहीं है। नकापल्ली में केंद्र सरकार बड़े फार्मा पार्क के लिए भी सहयोग दे रही है। इससे आंध्र प्रदेश देश के एक बड़े फार्मा हब के रूप में भी विकसित होगा।
మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను. ग्रीन एनर्जी की फील्ड में भी अकेले रायलसीमा क्षेत्र में 5 लाख करोड़ रुपए से ज्यादा का इन्वेस्टमेंट हुआ है. मैं आज आंध्र प्रदेश के आप सभी लोगों को फिर विश्वास दिलाता हूं, हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी. గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను. साथियों, आज आंध्र प्रदेश में हर सेक्टर में किस स्पीड से काम हो रहा है, इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि पिछले 3 यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपीस के प्रोजेक्ट का शुभारंभ यहां किया है. మిత్రులారా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఇక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను. मुझे खुशी है कि आंध्र की इस विकास यात्रा में उत्तर आंध्र भी सशक्त हो रहा है. हम विशाखापट्टनम इकोनॉमिक रीजन वीईआर को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं. हमारा लक्ष्य है वीईआर एशिया का प्रमुख इकोनॉमिक हब बने. ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है. ఈ అభివృద్ధి ప్రయాణంలో ఉత్తరాంధ్ర కూడా మరింత బలోపేతం అవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం వీఆర్ ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీ కండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. साथियों, हमारी सरकार का मंत्र है इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट. इसलिए सरकार ने अपनी तरफ से भी इन्वेस्टमेंट बढ़ाया है और हम प्राइवेट सेक्टर को भी इन्वेस्टमेंट के लिए प्रेरित कर रहे हैं. आप भी जानते हैं, जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं. మిత్రులారా, మా ప్రభుత్వం తాలూకా మంత్రం పెట్టుబడి నుంచి ఉపాధి వరకు. అందుకే ప్రభుత్వం తన వంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూకా పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కల్లారా చూస్తున్నాం. साथियों, मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को
पूरा करने में बहुत बड़ा योगदान देंगे। चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है। मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं। बहुत बहुत धन्यवाद। మిత్రులారా, ఈ రోజు ప్రారంభమైన శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్టు కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ విజన్ కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. भारत माता की జై, भारत माता की జై, भारत माता की జై. बहुत बहुत धन्यवाद।